ఇదేంటి? అమ్మ బాబాయ్, ఆనియనా? ఆనియన్ కాదురా, ఇది చికెన్. ఎలా ఉంది? మైనీస్ బాగుందా? హల్దీ మైనీస్ ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు నిజం చెప్పండి. బాగుంది. హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ అంటే క్రిస్పీగా ఉండాలి, జ్యూసీగా ఉండాలి, కానీ దానికోసం ఫుల్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలా? అస్సలు అవసరం లేదండి. సో నేను చెప్పే ఈ రెసిపీ ఓవెన్లో ఈజీగా అండ్ విత్ వెరీ లిటిల్ ఆయిల్తో చేయొచ్చు. అండ్ దాని కాంబినేషన్గా మైనీస్ కూడా చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఈ క్రిస్పీ బేక్డ్ చికెన్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. సో ముందుగా దీన్ని మ్యారినేట్ చేయడానికి సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టే ఉండాలండి, అప్పుడే ఆ టేస్ట్ అయితే వస్తుంది. దాంతోపాటు కొంచెం నల్ల మిరియాల పౌడర్, ఒక ఫుల్ లెమన్ అయితే పిండేసి ఇంకా అందులో వేసేయండి. ఇంకా ఆ తర్వాత మన స్టార్ ఐటమ్ అయితే వచ్చేస్తుందండి, అదే మన కర్డ్. సో ఆ కర్డ్ అనేది కర్డ్లా ఉండకూడదు, బటర్ మిల్క్లా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు. సో అలా ఉంటేనే ఆ జ్యూసీ ఫ్లేవర్ అనేది వస్తుంది సో మన చికెన్కి. సో ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీలోనే మెయింటైన్ చేయండి. తర్వాత 1 ఎగ్ అయితే వేసేయండి. అండ్ ఆల్సో షుగర్ ఆప్షనల్ అనమాట, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. సో ఇంకా ఆ తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇంకా మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఫుల్గా మిక్స్ చేసేయండి, కింద పైన పైన కింద. ఒక 2 మినిట్స్ అయితే మిక్స్ చేసేయండి. ఇంకా ఆ తర్వాత మన చికెన్ పీసెస్ని అయితే ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఈ చికెన్ పీసెస్ని ఫుల్గా కలిపేసి ఒక 2 మినిట్స్ పాటు అవి మొత్తం దానికి పట్టేలా కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత దాన్ని అయితే మనం రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి. సో ఇది అట్లీస్ట్ లైక్ 4 అవర్స్ పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది, ఇంకా వేరే లెవెల్. సో మీకు కనుక అవైలబిలిటీ లేకపోతే అప్పటికప్పుడు మీరు కనుక ప్రిపేర్ చేస్తున్నట్లు అయితే కొంచెం ఒక అట్లీస్ట్ 2 అవర్స్ అయినా పెట్టుకోండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ప్యారలల్గా ఒక ప్లేట్లో కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, పసుపు అండ్ కొంచెం బేకింగ్ సోడా అయితే తీసుకోండి. అండ్ వీటన్నిటిని శుభ్రంగా మిక్స్ చేసి ఒక సైడ్ని అయితే పెట్టుకోండి. 4 అవర్స్ మ్యారినేట్ అయిన చికెన్ని బయటికి తీసి ఈ పిండిలో ఇటు అటు తిప్పి ఇంకా ఆ తర్వాత ఓవెన్లో అయితే పెట్టేసుకోండి. ఓవెన్ టెంపరేచర్స్ మాత్రం ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేయాలి నేను చెప్పినట్టు. సో ఫస్ట్ అయితే 180 డిగ్రీస్లో పెట్టేసుకొని ఓవెన్ని 20 మినిట్స్ పాటు దాన్ని ఫుల్గా అవ్వనివ్వండి. మా ఓవెన్లో అయితే కన్వెన్షన్ ప్లస్ గ్రిల్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఆప్షన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే అది 10 డిగ్రీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 110 వచ్చి అలా దాన్ని మళ్ళీ ప్రెస్ చేస్తూ ఉంటే చూసారు కదా 120, 130, 140. సో అలా నేనైతే 180 డిగ్రీస్ చేసేసుకున్నాను. ఆ తర్వాత స్టార్ట్ నొక్కితే అదైతే 30 మినిట్స్ టైమర్ అయితే ఇచ్చేస్తుంది. సో నేను చెప్పినట్టు 20 మినిట్స్ కదా, సో 30 నుంచి 10 మినిట్స్ అయినంత వరకు దాన్ని అయితే అలా అవుతూ ఉండనివ్వండి. 20 మినిట్స్ తర్వాత చికెన్ అయితే బయటకి తీసి ఆ తర్వాత వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ దానిపైన అయితే రాయండి. జస్ట్ చపాతీ పిండిపై రాస్తారు కదా అలాగే రాసి ఇంకా ఆ తర్వాత చికెన్ అయితే ఇంకొక సైడ్ తిప్పేసుకొని అటు సైడ్ కూడా చాలా తక్కువ ఆయిల్ రాసి అండ్ మళ్ళీ దీన్ని అయితే ఇంకొక 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. సో టోటల్ 20 + 20 40 మినిట్స్ అనమాట అట్ 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఉట్టి చికెన్ తింటే ఏం బాగుంటుందండి, దాంతోపాటు మైనీస్ ఉంటే అదిరిపోద్ది కదా. కానీ మైనీస్ అంటే చాలా అన్హెల్దీ, దాన్నే హెల్దీగా ఇంట్లో అయితే చేసేసుకుందాం మనం. దీనికోసం కొంచెం జీడిపప్పు అండ్ ఒక ఎండుమిరపకాయ ఒక 2 అవర్స్ పాటు నానబెట్టాలి. తర్వాత వాటర్ తీసేసి అందులో కొంచెం పెప్పర్ పౌడర్, వెల్లుల్లిపాయలు ఒక 4 to 5 అండ్ కొంచెం కర్డ్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం హనీ, అంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్ని ఫుల్గా మిక్సీ అయితే కొట్టేయండి. ఆ తర్వాత మనకి ఇదే కన్సిస్టెన్సీలో మైనీస్ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా చికెన్ ఫుల్గా బేక్ అయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి, క్రిస్పీ గోల్డెన్ కలర్లో. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది ఆ మైనీస్లో ముంచుకొని తింటే. అండ్ మా వాళ్ళందరికీ అయితే చాలా నచ్చేసింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.
దిస్ ఈజ్ నాట్ ఓన్లీ సింపుల్ బట్ ఆల్సో హెల్దీ అనమాట అండ్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలా మా హస్బెండ్ని మొత్తానికి ఒక చికెన్ పీస్తో అయితే ఇంప్రెస్ చేశా ఈ సండే రోజు. సో నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేయడం, కానీ డెఫినెట్గా ఈ రెసిపీ అయితే హిట్ అయింది. మీకు కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.